హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. ముందుగానే చికెన్ 3 టైమ్స్ కడుక్కొని తర్వాత పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అలాగే కారం వేస్తున్నాను. కారం ఎవరు తగినంత వాళ్ళు వేసుకుంటున్నారు. ఉప్పు కూడా ఎవరు తగినంత వాళ్ళే వేసుకుంటారు. టేస్ట్ తగినంత ఉప్పు కూడా వేసుకున్నాక చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ వేసుకున్నాక కలుపుతున్నాను. నిమ్మకాయ ముక్క కూడా పిండుతాను, చూడండి చూపిస్తున్నాను. నిమ్మకాయ ముక్క చూపించింది కూడా చూపిస్తాను. నిమ్మకాయ ముక్క ఇప్పుడు చూపిస్తున్నాను. అటువంటి పిక్కలు తీసి నిమ్మకాయ రసం పిండుతున్నాను. ఆ రసం పిండేశాక మనం శుభ్రంగా కలుపుకోవాలి. ఒక 3 టైమ్స్ మసాలా అనేది చికెన్కి పట్టినంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. కలుపుకున్నాక చూడండి ఫ్రెండ్స్, ఇంకా దానికి ఏం కావాలనేది కూడా చూపిస్తున్నాను. కలిపేసినది ఇంకా కలపలేదు, కలుపుతున్నాను. ఇవన్నీ కలుపుకున్నాక కూడా చూడండి ఫ్రెండ్స్ చూపిస్తున్నాను. ఇవన్నీ కలిపేశాను. ఇవన్నీ కలుపుకున్నాక మనకు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, కొత్తిమీర కావాలి. అలాగే స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసి ఆయిల్ వేసాను. అలాగే జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇవన్నీ వేసి ఫ్రై చేస్తూ ఉండాలి. ఫ్రై అయిన తర్వాత చూడండి చూపిస్తున్నాను. ఇంకా ఇందాక మనం చికెన్ ఆల్రెడీ మసాలా పెట్టుకొని ఉంచుకున్నాం కదా, అలాగే చికెన్ కూడా వేసి చూపిస్తాను. ముందు ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. చూడండి, కరివేపాకు కూడా వేసి చూపిస్తాను. కరివేపాకు వేసేసాక మనం కలుపుకోవాలి. కరివేపాకు వేసాను. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, కరివేపాకు కూడా ఫ్రై అయింది అనుకున్న తర్వాత చికెన్ వేసుకున్నాను. చికెన్ వేసి కూడా మనం చికెన్లో నుంచి వాటర్ వచ్చినంత వరకు కొంచెం మనం ఫ్రై చేస్తూనే ఉండాలి. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఫ్రై చేస్తున్నాను. అలాగే చూడండి, ఇప్పుడు మనం ఒక 2 మినిట్స్ తర్వాత మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుంటే చికెన్లో నుంచి వాటర్ వస్తుంది ఫ్రెండ్స్, అందుకు మూత పెట్టుకున్నాం. మూత పెట్టుకున్న తర్వాత 5 మినిట్స్ తర్వాత చేస్తున్నాను. చూడండి, కొంచెం తడిగా కనబడుతుంది. అలాగే మూత పెట్టుకుంటే ఇంకా అలా పూర్తిగా వస్తుంది. మళ్ళీ మనం మూత పెట్టుకున్నాం కలుపుకున్నాక చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఒక 3 మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, వాటర్ వచ్చింది. అలాగే వాటర్ వచ్చింది కాబట్టి మనం కొంచెంసేపు అలా ఫ్రై చేస్తూనే ఉండాలి. మనం చికెన్ ఫ్రై కాబట్టి ఇంక మూత పెడుతూనే ఉంటే అందులో వాటర్ తగినంత వాటర్ వచ్చి ఆగితే అదంతా వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా అలా ఫ్రై చేస్తూనే ఉండాలి. అలాగే ఇందాక కొత్తిమీర వేసుకున్నాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం. అలాగే గరం మసాలా పొడి కూడా వేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేస్తున్నాను. అలాగే నా చికెన్ ఫ్రై కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఒక మసాలా వేసిన కాబట్టి ఒక 5 మినిట్స్ పాటు ఉంచాలి. ఉంచిన తర్వాత చూడండి ఎలా ఉన్నదని చూపిస్తున్నాను. అలాగే నా కర్రీ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.